చెప్పను బ్రదర్. పవర్ స్టార్ని అరిసినప్పుడు నేను మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాను. దానికి కారణం పవర్ స్టార్ గారు కాదు, ఆయనకు అసలు సంబంధం కూడా లేదు ఈ విషయానికి. నేను మాట్లాడకుండా వెళ్ళిపోతానికి కారణం మీరు అంటే ఎవరంటే, నేను ప్రత్యేకంగా చెప్తున్నాను, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కొంతమంది అభిమానులు. నేను ప్రత్యేకంగా చెప్తున్నాను, అందరు అభిమానులు కాదు, కొంతమంది అభిమానులు. ఎవరు ఇలా ఫంక్షన్లకు సరదాగా వచ్చి, అంటే మీ పబ్లిక్ ఫంక్షన్ పెట్టేదే మీరు సరదాగా వచ్చి అరుస్తారని, కానీ ఒక గ్రూప్ కింద ఫామ్ అయిపోయి పవర్ స్టార్ని అరిసి కొన్ని ఫంక్షన్లు ఇబ్బంది పెడుతున్నారు. నేను ఆ పర్టికులర్ గ్రూప్స్ అలా మాట్లాడటం వల్ల నేను ఆయన గురించి టాపిక్ అవాయిడ్ చేశాను. ఇంకా చాలా ఉంది బ్రదర్, నాకు నమ్మండి, ఒక 10 నిమిషాలు పడుతుంది, తప్పదు. నేను మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలి. లేదు అరవద్దు, డెఫినెట్లీ నేను మీకు అంత అరిసే పంచ్ డైలాగులు కూడా చెప్తా తర్వాత, కానీ ఒక 5 నిమిషాలు ఫస్ట్ విందాం. నేను మీతో కొన్ని విషయాలు ఓపెన్గా షేర్ చేసుకుంటాను. ఏమవుద్దంటే, చాలామంది ఆర్టిస్టులకి ఇలాంటి ఫంక్షన్కి వచ్చినప్పుడు వాళ్ళ పర్సనల్ ఫీలింగ్స్ చెప్పుకోవాలని ఉంటుంది. ఎప్పుడుకో కానీ ఇలాంటి ఛాన్స్ దొరకదు. అలాంటి ఫీలింగ్స్ వాళ్ళు చెప్పే లోపల మాట్లాడతాను బ్రదర్, ఇవాళ అందరికీ రౌండ్ అప్ ఇచ్చి వెళ్తాను, నన్ను నమ్ము. అలాగా ఆర్టిస్టులు చాలామంది వాళ్ళ పర్సనల్ ఫీలింగ్స్ చెప్పాలనుకుంటారు, కానీ కాకపోతే వాళ్ళకి ఏమవుద్దంటే ఒక భయం ఉంటుంది. మీరు ఇలా పవర్ స్టార్ని అరుస్తుంటే, ఆయన అంత పెద్ద హీరో కాబట్టి కంగారు పడి ఏదో మెకానికల్ పవర్ స్టార్ గురించి 2 నిమిషాలు చెప్పేసి, సరే అంత పెద్ద హీరో కదా, ఇంతమంది అరుస్తున్నారు కదా అని అరిసే, అదే ఆయన ఏదో ఆర్టిస్ట్ కూడా మెకానికల్ మాట్లాడేసి వెళ్ళిపోతారు. మీరు యాక్చువల్లీ అరవకుండా సరదాగా వాళ్ళు చెప్పేది వింటే వాళ్ళ పర్సనల్ ఫీలింగ్స్ వాళ్ళు చెప్పుకుంటారు, అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారి గురించి అందంగా చెప్పుకుని వెళ్తారు. నేను ఈ విషయం ఫస్ట్ మీకు తెలియజేయదలుచుకుంటున్నాను. ప్లీజ్ దయచేసి ఆర్టిస్టులు ఎవరన్నా అంటే మాట్లాడేప్పుడు డిస్టర్బ్ అరవండి, సరదాగా ఉండాలి, కానీ అవతల మనిషి మాట్లాడినంత మాత్రం డిస్టర్బ్ చేయొద్దు. అండ్ ఇంకో విషయం చెప్తాను అన్ని మెగాస్టార్ కాదు బ్రదర్, పవర్ స్టార్ అందరూ డెఫినెట్లీ ఎవ్రీబడి. అంటే ఒక పెద్ద డైరెక్టరు ఒక సినిమా తీసి ఆ సినిమా గురించి ఆయన మాట్లాడుతుంటే మీరు పవర్ స్టార్ నడుస్తున్నారు. ఆయన ఆ ఫంక్షన్ పెట్టింది ఆ సినిమా గురించి ఆయన మాట్లాడాలి. మీరు అరవపోయినా ఆయన అద్భుతంగా చెప్తారు పవర్ స్టార్ గురించి, ఆయన మాటలు అంత బాగుంటాయి. అలాంటి ఆయన ఒక సినిమా కష్టపడి తీసి 100 రోజులు కష్టపడి తీసి ఎంతో కోట్లు పెట్టి ఆ సినిమా గురించి చెప్పనివ్వకుండా మీరు అరుస్తుంటే మాత్రం నిజంగా తప్పు బ్రదర్. మీరు ఒక డైరెక్టర్కి మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇలాంటి ఫంక్షన్స్కి వచ్చినప్పుడు ఫ్యాన్స్గా అది మీ రెస్పాన్సిబిలిటీ, మీరు కొంత రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇంకా ఉంది బ్రదర్, చాలా ఉంది. నేను చెప్పే విషయంలో చిన్న ఇబ్బందులు ఉండొచ్చు, కానీ దయచేసి కొంచెం వినండి. ఓకే, ఇవన్నీ ఒక ఎత్తు బ్రదర్, ఇవన్నీ మన ఫంక్షన్లో నిజంగా మనం ఏ హీరోల గురించి మాట్లాడినా నాకు మాత్రం లోపల ఎస్ అని ఒక ఫీలింగ్ ఉంటుంది, నాకు ఆ ఫీలింగ్ ఉంటుంది, ఎందుకంటే అందరూ మన హీరోలే కాబట్టి. కానీ కొన్నిసార్లు బయట ఫంక్షన్స్, మన హీరోలు లేని మన ఫంక్షన్ కానీ బయట ఫంక్షన్స్ కూడా వెళ్ళి మీరు పవర్ స్టార్ని అరుస్తున్నారు, అది చాలా తప్పు బ్రదర్. మన అవతల హీరోలకి వాళ్ళ ఫ్యాన్స్ కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. దానివల్ల మనం పెరుగుతాం కానీ తగ్గం. అంటే నా దగ్గర ఒక పెద్ద వ్యక్తి అన్నాడు, సార్ నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టమే సార్, కానీ మమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు హట్ అవుతారు కదా అన్నారు. లాజికే కదా, అది లాజిక్. అండ్ అతని పక్కన ఉన్న ఒక వ్యక్తి నా దగ్గర ఒక మాట అన్నాడు బ్రదర్, అంటాడు ఇదే మాట అన్నాడు, ఒక్క నిమిషం నేను గుర్తేసుకుని చెప్తాను. అంటాడు, బ్రదర్ మా వాళ్ళ ఫంక్షన్లో మీ వాళ్ళు గోల్ ఏంటి బ్రదర్ అన్నాడు. నాకు నిజంగా బాగా అనిపించింది. అంటే నన్ను అంటున్నారంటే మన అందరూ అన్నట్టే బ్రదర్, తప్పు. దయచేసి బయట ఫంక్షన్స్లో మనం అలా బిహేవ్ చేయొద్దు ప్లీజ్, ఇది నా రిక్వెస్ట్, మన అందరి ఫ్యాన్స్కి నా రిక్వెస్ట్. అండ్ నేను ఇవన్నీ ఒక ఎత్తు అంటే, దీనికి అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం ఒకటి ఉంది, నేను మీకు చెప్తాను. పవర్ స్టార్ గారు కళ్యాణ్ గారు ఒక 100 సార్లు 100 చోట్లు నేను ఉంది ఇవాళ ఇలా ఈ స్టేజ్లో ఉంది మా అన్నయ్య గారు వాళ్ళే అనుకోని వందల సార్లు చెప్పారు. అలాంటి చిరంజీవి గారు మీరు మాట్లాడుతుంటే మీరు పవర్ స్టార్ని అరుస్తుంటారు. ఏది అరవండి, చిరంజీవి గారు కూడా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే అరే ఆయన ఇంట్రడ్యూస్ చేసిన తమ్ముడు, ఆయనకు ఆ హుందాతనం ఉంటుంది, ఆయన తర్వాత ఆ పొజిషన్లో ఉంటుంది, ఆయన ఆ తమ్ముడే కాబట్టి ఆయనకు గర్వంగా ఉంటుంది, ఆయన కూడా ఎంజాయ్ చేస్తారు. కానీ మీరు అరిసే విధానం మాత్రం చిరంజీవి గారు అంత స్టేజ్ ఉన్న వ్యక్తి నెక్స్ట్ మాట మాట్లాడినంత అరుస్తున్నారు చూసారా,
అది చాలా చాలా తప్పు. అంటే చాలా విషయాల్లో నేను చెప్తాను, అంటే కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే అది పొలిటికల్ వల్ల రీజన్స్ కావచ్చు, చాలా కారణాల వల్ల ఆయన ఎందుకులే ఇప్పుడు కళ్యాణ్ గురించి మాట్లాడటం ఆయన అవాయిడ్ చేసేసి ఆయన మాట్లాడుతుంటే మీరు పవర్ స్టార్ పవర్ స్టార్ పవర్ స్టార్ గుచ్చి 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 అడుగుతున్నారు చూసారా, అది నాకు నచ్చలేదు. నేను చాలా చాలా హర్ట్ అయిన విషయాలు. నేను ప్రత్యేకంగా ఇవాళ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి నేను మాట్లాడి వెళ్తాను. ఎందుకంటే నేను ఏదైనా ఒక విషయం మాట్లాడాలంటే నాకు అనిపించాలి, నాకు నిజంగా అనిపించి మాట్లాడుతున్నాను. నాగబాబు గారు చెప్పినట్టు నంబర్ 1 హీరో, ఎన్నో కోట్ల రూపాయలు వస్తూ ఉంటుంది, ఎంతో సౌకర్యాల్లో పనిచేయచ్చు, ఒక ఏసీలో ఉన్న ఫ్లోర్స్, ఒక ఏసీ ఉన్న క్యారవాన్స్లో హ్యాపీ లైఫ్ బతుకుతూ ఉండొచ్చు. హీరోగా చాలా సుఖంగా ఉంటుంది జీవితం, కొంచెం కష్టపడితే చాలు, చాలా సుఖాలు ఉంటాయి. అలాంటి జీవితం, అలాంటి డబ్బు, అలాంటిది ఏది వద్దనుకుని ఎండల్లో జనం కోసం ఏదో చేద్దామని ఏదో కెరీర్ అయిపోతూ కొంతమంది పాలిటిక్స్లోకి వస్తారు. అది కాదు, ఇది కెరీర్ అయిపోయిన తర్వాత రాలా, నంబర్ 1 పొజిషన్లో ఉన్నప్పుడు వదిలేసుకుని వచ్చారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్లీ జనం లోపలికి వెళ్ళిన తర్వాత, పాలిటిక్స్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరి కాళ్ళు బోల్డ్ మాటలు అంటారు, వ్యక్తిగతంగా అటాక్ చేస్తారు, చాలా అంటారు. ఒక్కసారి పాలిటిక్స్లోకి వెళ్ళిన తర్వాత తప్పదు. చాలా బాధాకరమైన విషయం. ఇంతకుముందు నేను ఆల్రెడీ హర్ట్ అయిపోయా. చాలా ఏళ్ళ క్రితం చిరంజీవి గారు వచ్చినప్పుడు ఎంతోమంది ఎన్నో మాట్లాడినప్పుడు అలవాటు పడిపోయింది, ఈ చెవు అలవాటు పడిపోయింది, ఈ మనసు గట్టి పడిపోయింది. అలాగే వారు పవన్ కళ్యాణ్ గారిని చాలామంది చాలా మాటలు అంటుంటారు, టీవీ చూస్తూనే ఉంటాం, ఎవడెవడో ఎక్కి ఏదేదో మాట్లాడుతూ ఉంటారు, అమ్మ ఛానల్ ఉంది కదా అని. కర్మ. సరే మాట్లాడుతున్నారు కానీ మొన్న చాలా పర్సనల్గా మాట్లాడారు, నాకు నచ్చలేదు. చాలా 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 తప్పు. మాట్లాడిన వాళ్ళు తప్పు, మాట్లాడించిన వాళ్ళు తప్పు, ఇలా మాట్లాడారని లక్షల మంది జనాలు చూపించారు చూసారా, అందరికంటే పెద్ద తప్పు వాళ్ళది. ఎలిగింది అగ్గిపుల్లే కావచ్చు కానీ అక్కడ ఉన్న పెట్రోల్ ట్యాంక్ తప్పు అయిపోతుంది. 10 మందికి పగిలిన అగ్గిపుల్లని మొత్తం ఊరంతా అంటిస్తానికి. ఆ విషయం నాకు ఖచ్చితంగా నచ్చలేదు. ఈ విషయం నేను ఎందుకో పబ్లిక్ వచ్చిన తర్వాత ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకున్నాను. అండ్ ఈ ఫంక్షన్ పేరు థ్యాంక్ యూ ఇండియా. ఆ థ్యాంక్ యూలో ఫస్ట్ థ్యాంక్ యూ ఆబ్వియస్లీ నేను చెప్పాల్సింది ఇవాళ మా గెస్ట్ ఆఫ్ ఆనర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, అండ్ ఇక్కడ వచ్చిన పవర్ స్టార్ గారి అభిమానులకి, అండ్ ఆఫ్ కోర్స్ నాకు ఒక ఆర్మీ కింద, నాకు వెనకాల ధైర్యం కింద నుంచునే నా ఫ్యాన్స్కి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ ఆల్ ద గెస్ట్ ఫర్ బ్లెస్సింగ్ ఆ ఫిలిం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా గురించి ఒక్కొక్కరు మాట్లాడితే బాగుంటుంది, నేను తక్కువ మాట్లాడితే బాగుంటుంది. నాకు ఈ సినిమా గురించి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఒకటి చెప్తాను. చాలామంది లేడీస్ అవ్వచ్చు, లేదా మదర్స్ అవ్వచ్చు, యంగ్ లేడీస్ ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళు ఫోన్ చేసి ఏమండి మాకు చాలా బాగుంది ఈ సినిమా, ఎందుకంటే మా పిల్లలు మిలిటరీ డ్రెస్ కుట్టించుకోవాలనుకుంటారు, ఒక సినిమా అయిన తర్వాత ఆ హీరో హెయిర్ స్టైల్ కుట్టించుకుంటాం, లేదంటే ఆ హీరో వేసుకున్న అఫ్కోర్స్ ఖుషీలో పవన్ కళ్యాణ్ గారు బ్యాగ్ వేసుకున్నట్టు అలాంటి బ్యాగ్ కావాలంటాం, ఇలా అంటాం. బట్ ఈ ఫిల్మింగ్ మాత్రం మీరు ఈ సినిమా చేయటం వల్ల చాలామంది మిలిటరీ కాస్ట్యూమ్స్ కుట్టించుకుంటాం, చాలామంది పేరు అడుగుతున్నారు. సో దాట్స్ అ వండర్ఫుల్ కాంప్లిమెంట్ అని చెప్పారు. ఐ టేక్ దట్ యాజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ కాంప్లిమెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ది అప్రిసియేషన్. నా పర్ఫార్మెన్స్ చాలా మందికి చాలా నచ్చింది అండ్ ఐ హ్యావ్ వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ ఫర్ దిస్ ఫిలిం. ఐ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీబడి ఫర్ బ్లెస్సింగ్ మీ ఫర్ దిస్ ఫిలిం. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ లాస్ట్లో కూడా స్పెషల్ మెన్షన్, థ్యాంక్ యూ కళ్యాణ్ బాబాయ్ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ. Thank you, sir. And sir, we are waiting for your speech, please. మీ అందరికీ, ఇక్కడికి వచ్చిన నా అన్నదమ్ములందరికీ, అక్కచెల్లెలందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు సూర్య సినిమా. సో మీతో పాటు నాకు చూడాలని కోరిక వచ్చింది. లగడపాటి శ్రీధర్ గారిని అడిగి ఒకసారి మిగతా పర్యటనకి వెళ్ళబోయే ముందు ఒకసారి సినిమా చూసి వెళ్తానని చెప్పి నా ఇప్పుడే నిర్ణయించుకున్నాను. చాలా బాగుంది అనిపించింది సినిమా చూస్తుంటే, ట్రైలర్స్ ఇవన్నీ. అలాగే ఒక్కంత వంశీ గారు
నాకు దర్శకుడిగా కంటే కూడా రచయితగా నాకు ముందు తెలుసు ఆయన. అండ్ నాకు కూడా నేను కుమరంపులు చేసేటప్పుడు నాకు కథ చెప్పారు, కానీ అది ముందుకు తీసుకెళ్ళలేకపోయాం. కానీ దర్శకుడిగా ఈరోజు ఆయన ఒక విజయవంతమైన సినిమా తీసి అల్లు అర్జున్ గారు లాంటి పెద్ద హీరోతో సినిమా చేయడం నిజంగా నాకు ఆనందంగా ఉంది. అలాగే లగడపాటి శ్రీధర్ గారు నాకు వ్యక్తిగతంగా చాలా బాగా తెలుసు. మేము దాదాపు మీ ఇద్దరం ఒకటే చోట ఉండేవాళ్ళం. సో లగడపాటి శ్రీధర్ గారికి కూడా మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇంకో నిర్మాత వాసు గారికి నా శుభాకాంక్షలు. అలాగే నాకు ఇక్కడికి వచ్చే వరకు మా అన్నయ్య నాగబాబు గారు దీనికి ఒక ప్రొడ్యూసర్ అని కూడా నాకు తెలియదు. ఎందుకంటే నాకు తను సినిమాలు ప్రొడ్యూస్ చేస్తాను, నాకు ఎప్పుడు చెప్పడు ఇవన్నీ మాట్లాడుకోం కాబట్టి నాకు ఇప్పుడే తెలిసింది. సో మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేసుకుంటూ, బన్నీ అల్లు అర్జున్ గారి మొదటి సినిమా తర్వాత వచ్చిన ఆర్య సినిమా నాకు చాలా ఇష్టమైన సినిమా. చాలా బాగుండేది ఆ సినిమా చూస్తున్నప్పుడు. ఆ తర్వాత మిగతా సినిమాలు ఇవన్నీ దేశముద్రి ఇవన్నీ చూసినా నాకు తన ఎదుగుదల కానీ ఇవన్నీ కానీ చాలా ఆనందం కలిగించేది. అలాగే ముందు ముందు అల్లు అర్జున్ గారు మంచి సినిమాలు చేయాలి, ఆయన చేసిన సినిమాలన్నీ గొప్ప విజయాలు సాధించాలి, వాళ్ళ తల్లిదండ్రులకి, వారి తాతగారికి, మిగతా అందరికీ మంచి పేరు సంపాదించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన నా పేరు సూర్య సినిమా నిర్మాతలకి, నిపుణులకి, టెక్నీషియన్స్ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఒక మంచి సినిమాని ఈ సమ్మర్కి లగడపాటి శ్రీధర్ గారి ద్వారా, ఒక్కింత వంశీ గారి ద్వారా, అల్లు అర్జున్ గారి ద్వారా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా మరింత విజయవంతం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. థ్యాంక్ యూ. మెగా ఫ్యాన్స్ తరఫున అల్లు అర్జున్ గారికి అండ్ పవన్ కళ్యాణ్ గారికి ఒక చిన్న సన్మానం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ పవన్ కళ్యాణ్ గారు టు బీయింగ్ హియర్. అండ్ వన్స్ అగైన్